నిజంగా మీరు మంచి సమయంలోనే ఫోన్ చేశారు. ఇదివరకు నాకు మీ ఇల్లు తెలీదు, మీతో పెద్ద పరిచయమూ లేదు. అయినా సరే మా మంచి గురించి ఆలోచించారు. మేము నీకు తెలియకపోయినా నువ్వు మాకు బాగా తెలుసమ్మా. ఒకసారి వేదవతి గారు చివరి నిమిషంలో ప్రసాదం చేయలేకపోయినప్పుడు నువ్వే చేసి ఊరందర్నీ కాపాడావు. అందులో మేము ఒకరివి. ఆ కృతజ్ఞత మాకెప్పటికీ ఉంటుందమ్మా. అటువంటి సమయాల్లో అమ్మవారే నా ముందుండి నడిపిస్తుంది, నా చెయ్యి పట్టి చేయిస్తుంది. అమ్మా అక్షయ, పెళ్లి దగ్గరకు ముందు నేను వెళ్తాను, తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ముందే రావడం వల్ల గొడవలవుతాయి, ఆభరణాల విషయం పక్కదోవ పడుతుంది, మన శ్రమ బూడిద పాలవుతుంది. అందుకే నేను వచ్చే వరకు నువ్వు ఈ పెద్దవారి దగ్గరుండు, సరేనా? సరే అమ్మా, నువ్వేది ఆలోచించినా మంచిగా ఆలోచిస్తావు. నువ్వెలా అంటే అలా. పాప జాగ్రత్త, మీరు జాగ్రత్త అండి. నేను బయలుదేరతాను. సరేనమ్మా. అందరూ ఇలాగే ఉంటారా? అవని నిజంగా వస్తుందో లేదో ఎవరు ఫోన్ చేసి తెలుసుకోరా? రాకుండా ఎందుకుంటుందిరా? ముహూర్త సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనందరికంటే ఎక్కువ టెన్షన్ అవనికే ఉంటుంది. స్వామి మీద నేను ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే చివరికి భారమంతా నా మీదకు నెట్టేశాడేంటి? అవని ఆభరణాలతో నిజంగా ఇక్కడికి వస్తే అవనిని నేను ఎలా ఆపగలుగుతాను? తన దగ్గర నుంచి అన్నీ లాక్కోవడం నా వల్ల ఎక్కడవుతుంది? ఏంటి మాయా మేడం, మీరు ఇందాకటి నుంచి చాలా కంగారు పడుతున్నారు. ఇదిగే, మాయా మేడం మొదటి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంది. ఆవిడెందుకు కంగారు పడుతుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఇక్కడ పెళ్లి హడావుడి మొదలైంది. ఈ పాటికి మీ అమ్మా నాన్నలు రావాలి కదా, ఇంకా రాలేదేంటి మరి? అది అది అవని ఆభరణాలతో వచ్చినా, ఎటువంటి దొంగ ఆధారాలతో వచ్చినా సరే పెళ్ళైతే ఆగదు కదమ్మా. మీ అమ్మా నాన్నల్ని రమ్మను. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మాట్లాడమ్మా. ముంబై నుంచి కంపెనీ పనులు చూసుకొని తాళి కట్టే సమయానికల్లా వచ్చేస్తారని ఫోన్లో మాట్లాడింది మనం విన్నాం కదా. కూతురి పెళ్లి కంటే కంపెనీ పనులు అంత ముఖ్యం కాదు కదా. తాళి కట్టే ముందు రావడం ఏంటి? కన్యాదానం చెయ్యడానికి ముందే రావాలి కదా. అవును కదమ్మా. ఎన్నో రోజుల నుంచి నీ పెళ్లి గురించి ఎదురు చూసిన వారు చివరి నిమిషంలో కావాలనే తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. తప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది నాన్న? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. అమ్మాయి పేరెంట్స్ అయితే ఈ పాటికి చేరుకోవాలి కదా. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? అవును, ఇటువంటి సమయంలో చెప్పడం ఎందుకులే అని నాలో నేను మదన పడుతున్నాను. ఏంటి మేడం అది? కొంపదీసి మీ అమ్మా నాన్నలు శివైక్యం పొందారా ఏంటి? నో నో నో, అంత ఘోరం జరగలేదు కానీ ఇంచుమించుగా అంత పెద్ద ప్రమాదం జరిగింది. ముంబై ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉండగా శంషాబాద్ దాటిన కొద్దిసేపటికే యాక్సిడెంట్ అయిందంట. డాడీ రెస్ట్లెస్గా ఉండడం వల్ల డ్రైవింగ్ చేస్తూ చెట్టుకు గుద్దుకున్నారంట. ఇందాకే ఫోన్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తామన్నారు. అందుకే కొంచెం కంగారుగా ఉంది.
అయితే తమరు ఈ పాటికి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. కొత్త పెళ్లి కూతురువి కదా, డిస్టర్బ్ అయిపోతావు, రావద్దు అని నాకు సర్ది చెప్పారు. అందుకే ఆగిపోయాను. ముందు అత్తయ్య గారి కోరిక మేరకు మా పెళ్లి జరిగిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మ్మ్హ్మ్. ఇదేదో నమ్మేలా లేదే. నువ్వొకడివి, నీకన్నీ అనుమానాలే. అక్క తొందరపడి నీకు ఇట్టాంటోని కట్టబెట్టామక్క. ఉమ్, అందరం నీ గురించే ఎదురు చూస్తున్నామమ్మా. వేప చెట్టు నుండి నెత్తురుకు బదులు పాలు కారుతున్నాయి. అది శుభశకునమని అనుకుంటున్నాం. ఇక మిగిలిందంతా మీ మీదే ఆధారపడి ఉందమ్మా. నువ్వు ఆభరణాలతో వస్తున్నావని అందరూ నీ గురించి లోపల ఎదురు చూస్తున్నారమ్మా. శ్రీకర్ బాబు నిన్నొదులుకొని ఆ మాయని పెళ్లి చేసుకోవడం మాకిష్టం లేదమ్మా. నేనొచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అదిగో అవని వచ్చేసింది. మీ అత్తయ్యకి సడన్గా ఇలా అయిపోయిందమ్మా. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ శ్రీకర్ నీతో చెప్పాడంట కదా. మీ అత్త ప్రాణం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీకేం కాదత్తయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. మా అమ్మకి నీ వల్లే సగం టెన్షన్. ఏం కాదని ధైర్యం చెప్తున్నా. నీ గురించి అందరూ రకరకాలుగా చెప్తున్నారు. శబదాలు చేసి వెళ్ళావు కదా, ఏం పొడిచావు మరి? అవని, ఆభరణాలు తీసుకొస్తానన్నావు కదా, తెచ్చావా? మేము కూడా వాటి గురించి ఎదురు చూస్తున్నాం మేడం. గత కొంతకాలం వాటి జాడ తెలియక మా పై వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఆభరణాలు పోయాయన్న విషయం ఇంతకాలం భక్తులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు భక్తులకు కూడా తెలిసిపోయింది. అందుకే అందరం మీ గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం మేడం. నీ గొప్పతనం గురించి మరోసారి అందరికీ తెలియాలి. ఇంకా ఆలస్యం చేయకమ్మా, తొందరగా వాటి గురించి చెప్పు. ఆభరణాలని తీసుకుని రావడానికి నేను బయలుదేరినప్పుడు నా ఆలోచనలు వేరు. ఎప్పుడైతే వాటితో పాటు అత్తయ్య ప్రాణం ముడిపడి ఉందని తెలిసిందో ఆ క్షణం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నిర్ణయించుకున్నాను. ఎంత కష్టమైనా సరే సాధించాలని అనుకున్నాను. ఆ విధంగానే సాధించుకున్నాను.